హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని మధురా నగర్కి వచ్చేసాం. మధురా నగర్లోని హెచ్ బ్లాక్ వచ్చాం. అదే అండి శాంతిశ్రీ గారి ఇంటికి వచ్చేస్తాం. క్రితం ఎపిసోడ్లో శాంతిశ్రీ గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఈనాటి ఎపిసోడ్లో శాంతిశ్రీ గారి మిద్దె తోటలో ఉన్న మిగతా విషయాలు తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. సో ఇక్కడ కూడా చిన్న దీంట్లో కూడా మంచిగా సెగ్రిగేట్ చేసుకున్నారు మొక్కలన్నిటిని కూడా. ఇది ఒక చిన్న కింగ్డమ్ లాగా ఉంది. అసలు మీ మొత్తం గార్డెనే చిన్న కింగ్డమ్ చక్కగా ఉంది. అందులో ఇంకో సబ్ కేటగిరీ లాగా ఉంది ఇది. సో ఇక్కడ ఏమి ఉన్నాయండి? కనకాంబరాలు, సన్నజాజులు, ఇదిగోండి కాగడా మల్లెలు. ఇది అల్లం అండి. అల్లం ఇది సెంటు మల్లె అండి. సెంటు మల్లె చాలా మీరు బంచెస్గా పూస్తాయి. ఒక్కొక్క బంచ్లో దగ్గర ఒక 25 నుంచి ఒక 50 పువ్వులు దాకా ఉంటాయి. సో అంటే ఇది ఎంత పెద్ద పాట్లో పెట్టారండి? దానికి అంత అవసరం సార్, అవసరం. చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది. ఇది మల్బరీ. మీకు తెలుసు, మల్బరీ ఫ్రూట్స్ తింటారు, పట్టు పరిశ్రమలో చాలా ఉపయోగపడతా ఉంటాయి. సో మల్బరీని మనం ప్రూనింగ్ చేస్తే బాగా వస్తుంది. ప్రూనింగ్ చేస్తే స్టెమ్ పెట్టినా వచ్చేస్తుందండి. ప్రూనింగ్ లో మనం స్టెమ్ పెట్టినా కూడా వస్తుంది. అలా స్టెమ్ పెట్టిందే సార్. ఇది ఒక 8 months అవుతుంది. కాయలు కూడా వస్తున్నాయి. దాని తర్వాత మీకు వెనక చూస్తున్నట్టుగా శంఖపూలు ఎక్కువగా పెంచుతూ ఉంటాము తాగటానికి. లిల్లీస్, స్నేక్ ప్లాంట్, ఎయిర్ ప్యూరిఫికేషన్ తెలుసు కదా సార్. ఇది కూడా చిక్మంగళూరు నుంచి తీసుకొచ్చుకున్నాను ప్లాంట్. ఆ లీవ్స్ బాగుంటాయని ఆర్నమెంటల్. అలాగే ప్లాంట్ ఎట్లన్నా ఎయిర్ ప్యూరిఫికేషన్ కంపల్సరీ, ఎందుకంటే 24/7 వర్క్ లో ఉంటారు కాబట్టి బయటకు వచ్చేందుకు అంటే బేసిక్ గానే ఇక్కడ ఆక్సిజన్ చక్కగా ఫుల్ గా ఉంటుంది. ఒకసారి పర్ఫెక్ట్ ఆక్సిజన్ మన మైండ్ కి అందింది అంటే మైండ్ రిలాక్స్ అవుతుంది సార్. కాగడాలు, కరివేపాకు చాలా పెద్ద చెట్టు అండి. మొన్న ప్రూనింగ్ చేసాము, మళ్ళీ వస్తుంది. మా ఇంటికి సరిపోతుంది సార్ మాకు. అవునండి. అమరంతాస్ మొత్తం సపరేట్ గా. వెనక వాము చెట్లు అండి. కొంచెం ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, పొట్టలో నొప్పున్నా వేడి నీళ్ళల్లో కొంచెం వాము ఆకేసుకొని లేదా వాము బజ్జీలుగా ఉపయోగించుకోవటం, వాటికి అవి ఉపయోగపడతాయి సార్. నేను గార్డెన్ లో గొప్పతనం ఏంటంటే మిద్దె తోటలో ఇప్పుడు దీన్ని ఇలా కలిపారు కదా, కరివేపాకు వాసన ఇక్కడ వస్తుంది. న్యాచురల్ బయట ఎట్లా రావు, మనం అది స్మెల్ బాగుంటుంది. ఇది మీ వెనుక కదంబం అండి. కదంబము ఇది. అది కొంచెం అందరూ ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదని దూరంగా పెట్టాము. దీనికి కూడా కొంచెం కదంబం చెట్లు. దాని తర్వాత అవునండి, అమ్మవారికి బాగా ఇష్టం అంటారు. ఇది గోరింటాకు. అంటే ఏది అవసరమైనా ఇవన్నీ కూడా అవసరమయ్యాయి. ఇదండి విరజాజులు. ఏం సార్, సెంటు మల్లి. ఇదిగోటి అంజీర్ ప్లాంట్ కూడా ముఖ్యంగా ఇవి పక్షుల కోసం అండి. అవి చక్కగా తింటూ ఉంటాయి అన్నమాట. ఇంతవరకు అయితే మాకు మిగలలేదు, వాటికి సరిపోతున్నాయి. సో ఇక్కడ మొత్తం అలోవెరా. సో అలాగే పైన కొన్ని మొక్కలు పెట్టారు కదా, పైన ఏమేమి మొక్కలు ఉన్నాయి? మామిడి, మునగ, సపోటా, దానిమ్మ,
మల్లె వాటికి ఎండ ఎక్కువ కావాలని చెప్పేసి మల్లె అండి. మల్లెలో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఓకే, అందులో కూడా. సో మునగ చెట్టు గురించి అన్నారు, మనం మునగ చెట్టు గురించి చాలా బాధపడా. ఇదే మునగ చెట్టు అండి? ఇదే మునగ చెట్టు సార్. ఓకే, సో మంచిగా ఏపుగా పెరిగిందండి. అయిపోయింది అనుకున్నది, ఇక పీకేసేయండి అన్నారు. అలాంటిది మళ్ళీ పెరిగి చిగురేసుకొచ్చింది సార్. మరి స్టార్ బెండ కూడా ఉన్నట్టుంది. స్టార్ బెండ ఉంది. అది వదిలేసారు ఎందుకు? ఇప్పుడు స్టార్ బెండ మీరు వదిలేసింది దాని సీడ్ కోసం వదిలేసారు? సీడ్ కోసం వదిలేసాను సార్. అంటే క్రాప్ కోసుకున్నాము, అవి ఏంటంటే రేర్ గా దొరుకుతున్నాయి సీడ్స్. సో ఇంకో 10 మందికి ఇవ్వచ్చు కదా అన్నట్టుగా వదిలేసాను సార్ నేను. సిటీసీ గ్రూప్ అంటే రేపు ఏదన్నా గ్రూప్ మీట్ అయినప్పుడు అందరికి పంచడానికి అని చెప్పేసి అవి సీడ్ కింద వదిలేసాను సార్. పైన కూడా అన్ని కూరగాయలు ఏర్పాటు చేసుకున్నారు. అలా దానిమ్మ, మామిడి, నారింజ, సపోటా, ఫ్రూట్స్ అన్ని పైన పెట్టేస్తారు. ఎందుకంటే డైరెక్ట్ ఎండబడ్డ పెద్ద ప్రాబ్లం ఉండదు వాటికి కావాలి సార్, వాటికి కావాలి. అలాగే ఇటువైపు బీర, కాకర, పాదులు. అది క్రీపర్ కాబట్టి దాని మీద అంతా పాకుతుంది. దగ్గర మీరు చూసినట్టయితే కనుక దగ్గర 10 నుంచి 20 వరకు పిందెలు ఉన్నాయి. ఇది నేతి బీర క్రీపర్ సార్. అది నేతి బీర చెప్పాను కదా మీకు, కార్తీక మాసంలో అనేసి. కంపల్సరీ డిహైడ్రేట్ అవ్వకుండా తినాలి. ఇవన్నీ కూడా షేడెడ్ ఇది సార్, సెమీ షేడ్లో పెరగవలసినవి. ఓకే శాంతి గారు, సో గార్డెన్, సో ఇక్కడ చిన్న మీటింగ్స్ అవి ఇవి జరిగినప్పుడు ఇక్కడ చేసి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటా అన్నారు. సో ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టారు. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్, పీస్ లిల్లీ, వాటర్ ఇది పీస్ లిల్లీ అంటారండి. ఇది లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ బేసిక్ గా దోమలు రాకుండా కూడా బాగా పనిచేస్తుంది. దోమలు రాకుండా ప్లస్ ఇవి టీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. లెమన్ గ్రాస్ హెల్త్ కూడా మంచిది. తులసి ఇవన్నీ కూడా వేసుకొని తాగటం వల్ల వింటర్ లో మెయిన్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా బాగుంటది, కోల్డ్ కి, కాఫ్ కి. ఇంకా ఇవన్నీ కూడా షేడ్ లవ్ ప్లాంట్స్ అన్నమాట. ఇది హైడ్రేంజియా అని చెప్పేసి ఒకటే, ఇది ఫ్లవర్ సార్. యాక్చువల్లీ గ్రీన్ లో ఉంది కదా, ఇది ఫ్లవర్ ప్లాంట్ కాదు. ప్లాంట్ ఇది లీవ్స్ ఇలా ఉంటాయి. ఫస్ట్ ఈ కలర్ లో ఉంటుంది, స్లోగా వైట్ లోకి టర్న్ అవుతుంది, వైట్ నుంచి పింక్ అవుతుంది, పింక్ నుంచి పర్పుల్ అవుతుంది. ఓ, ఇప్పుడు ఇదంతా ఫ్లవర్ బంచెస్ మొత్తం టోటల్ బంచ్. ఇది 3 కలర్స్ లో టర్న్ అవుతూ ఉంటుంది సార్. ఫస్ట్ గ్రీన్ నుంచి, తర్వాత వైట్, బేబీ పింక్ నుంచి తర్వాత పర్పుల్. అలా ఉంటుంది, బాగుంటుంది సార్. ఇది కూడా మనకి బతకదు అంటారు, బెంగళూరు అటు సైడ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంత గ్రేట్ మదర్ నేచర్ చెప్పొచ్చు. ఎందుకంటే సూపర్, దానికి ఇన్ని రకాల కలర్స్ వస్తున్నాయి కూడా. అంటే ఒకటే కలర్ అనుకుంటా, బట్ 4 కలర్స్ వస్తున్నాయి. అది 1 మంత్ వరకు అది అలాగా ఇదవుతూ ఉంటాయి సార్, స్టేజ్ చేంజ్ అవుతూ ఉంటే కలర్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అది కూడా ఇది హైడ్రాంజియా చాలా, అంటే బెంగళూరు లాంటి ప్రదేశాలలో ఉంటుంది, మన దగ్గర ఉండదు. అంటే మన దగ్గర కంటే అక్కడ కొద్దిగా టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మేబీ సర్వైవల్ ఉంటుంది. దీని ఏంటంటే షేడ్ నెట్లో పెడితే మనం బాగుంటుంది. అండ్ అలాగే ఫర్న్ అండి, ఫర్న్ మీరు ఎవ్రీవేర్ చూస్తూ ఉంటారు, కొండలు అది ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక స్నేక్ ప్లాంట్, ఇది సింగోనియం అండి. అలాగే సార్ ఇక్కడ ఈ ఎన్వైరన్మెంట్ మంచి క్రియేట్ చేశారు. ఎందుకంటే మన టెర్రస్ పైకి వచ్చాము అంటే ఏదో టెర్రస్ పై నార్మల్గా ఉన్నాము అన్నట్టు కాకుండా, ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ అయినా సరే మనకు ఆ గ్రీనరీ ఉండడం వల్ల ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అది దట్టు రిలాక్సేషన్ ఉంటుంది, బాగుంటుంది. ఓన్లీ ఇవి లేకుండా ఓన్లీ ఈ వీటి మీద పాట్స్ పెడితే ఆ ఫీల్ ఉండేది కాదు. ఇక్కడ గ్రాస్ ఇది ఉండడం వల్ల ఓకే ఫైన్, మనం మొత్తం టోటల్ గా అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు మనం గార్డెన్ లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడే సెలబ్రేట్ చేస్తారండి బర్త్డేస్ అవన్నీ? అవును సార్, ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. మీటింగ్స్ అవి ఏమన్నా మీటింగ్స్ ఉన్నా, ఇంటర్నల్ ఏదన్నా ఉన్నా కూడా మేము ఇక్కడే గెట్ టుగెదర్ బాగుంటుంది. వీటి మధ్య
మధ్య. ఎందుకంటే కొంచెం ఏదన్నా సీరియస్ మ్యాటర్ అయినా సరే ఈ ప్లేస్లో కండక్ట్ చేసుకునేసరికి ఆటోమేటిక్గా మైండ్ కూల్ అవుతుంది, మేము కూల్గా చెప్పగలుగుతాం, వాళ్ళు కూల్గా యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే సిస్టంలో ముందు కూర్చొని అదే దాంట్లోనే ఉండి అందులోంచి ఒక్కసారి ఓకే మన టెర్రస్ పైన ఓకే టెర్రస్ పైన చెట్లు ఉంటాయి, రిలాక్సేషన్ ఉంటుందని ఒక పాజిటివ్ మైండ్ 1% నుంచి స్టార్ట్ అయినా సరే అది ఇక పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ అన్ని డీల్స్ అన్ని ఇక్కడే సెట్ చేస్తారు, ఇక్కడే సెట్ అవుతాయండి. వనభోజనాలకి ఎక్కడికో వెళ్లకుండా గార్డెన్ ఇక్కడే మా గార్డెన్లోనే అందరూ చక్కగా అలా కూర్చొని తినేస్తారు. బెస్ట్, సూపర్. ఎంప్లాయీస్ కూడా ఉంటారు కాబట్టి ఇక్కడే చేసుకుంటారు. అవును సార్. అండ్ ఇంకోటి అండి, మన గార్డెన్లో ఉన్నప్పుడు అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. మీరు మొక్క ఒకటి పెట్టారు, దాన్ని రీపాట్ చేయాలి అన్నారు. సో రీపాట్ మీరు చేసే ఎప్పుడు అవసరం అవుతుంది అంటే ప్లాంట్ సైజ్ చాలా పెద్దగా అయిపోయింది, ప్లస్ పాట్ పగిలిపోయినా లేకపోతే ఒకవేళ దానిలో ఇంకా వేరే అదర్ షూట్స్ ఏమైనా వచ్చి బ్రాంచెస్ వచ్చినా కూడా వాటిని సపరేషన్ చేయాలన్నా కూడా సపరేట్గా మనకు అప్పుడు రీపాటింగ్ అవసరం అవుతుంది సార్. ఓకే. సో అంటే కొంతమంది దీనికి ఈ పాట్ సరిపోవట్లేదు అండ్ దీనికి కావాల్సినంత ఫుడ్ మనం ఏదైతే ఇస్తున్నామో అది తీసుకోవట్లేదు అన్నప్పుడు కూడా రీపాట్ చేయాలి. సరిపోవట్లేదు అని అన్నప్పుడు కూడా రీపాటింగ్ చేసుకుంటే మనం కేర్ఫుల్గా ప్లాంట్ మళ్ళీ సర్వైవ్ అయ్యి ఎక్కువ అండ్ కేర్ఫుల్గా అన్నారు. ఇప్పుడు దాన్ని రీపాట్ చేయాలి అంటే చాలా మంది తీసి ఇక పెట్టేయడమే అనుకుంటారు, కానీ దాన్ని ఎలా అంటే ఇప్పుడు ఒకసారి భయం అవుతుంది చాలా మందికి. అవునండి, నిమిటోడ్స్ ఉంటాయండి వేరుల్లో, అవి వచ్చినప్పుడు మొక్క వడిలిపోవటం, మొక్క పాడైపోవటానికి దగ్గరగా ఉన్నప్పుడు మనం ముందుగా తవ్వుకొని మొక్కని కదిపిచ్చేసేసి దానిలో నిమిటోడ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకొని వేరుల్ని శుభ్రపరచుకొని అప్పుడు వేరే రీపాటింగ్ చేసుకోవాలి. అవి మా దగ్గర ఆ ప్రాబ్లం లేదు, ఇప్పటి వరకు రాలేదు. బట్ రీపాటింగ్ వేటికి అవసరం, ముందు చిన్నగా నారు పోసుకొని కొంచెం పెరిగిన తర్వాత రీపాటింగ్ ఇప్పుడు చూపిస్తారండి. రీపాటింగ్ ఎలా చేయాలో కూడా ఒకటి చూపిస్తారు. ఇంకో డౌట్ అండి నాకు. సార్ చెప్పండి. బేసిక్గా మనము కొంతమంది మెయింటైన్ చేయదు, మొక్కు ఉంది అంటే మొక్కు ఉంది ఇంట్లో పెట్టేస్తారు, వాటర్ పోస్తూ ఉంటారు, అది కంటిన్యూ చేస్తుంటే కింద హార్డ్ అయిపోతుంది టోటల్ గా. అవును సార్. సో అట్లా హార్డ్ అయిపోయినాక దానికి కావాల్సిన మినరల్స్ వాటర్ పోసిన ప్రాపర్ గా అందవు. ఆ టైంలో మనం ఎట్లా అంటే దాని రిపోర్టింగ్ అంటే దాని వెన్యూర్ మొత్తం మార్చేయాలా? వాటర్ వేర్లకి దగ్గరగా ఉన్న మట్టిని కదిపించి సాయిల్ లూజ్ చేసుకొని మొత్తం పక్క నుంచి లూజ్ చేసుకుంటూ వచ్చి మొత్తం కంప్లీట్గా వేర్లని బయటకు లాక్కూడదండి. దానికి కొంచెం మట్టి అట్లీస్ట్ ఆ వేర్ల వరకైనా ఒక దోసెడు మట్టి ఉండేలాగా చూసుకొని దాన్ని సపరేట్గా పక్కన పెట్టుకొని రీపోటింగ్ చేసుకోవాలి. మీరు కంప్లీట్గా దాన్ని ఒక చేత్తో పైకి పీకేసి అసలు వేర్లన్నింటి బయటకు వచ్చేసి దాన్ని దులిపేసి పెడితే మాత్రం మొక్క సర్వైవ్ అవ్వదు. తల్లివేరు జాగ్రత్తగా చూసుకుంటూ తవ్వుకుంటూ పక్క నుంచి లూజ్ చేసుకుంటూ దాంతో ఒక కనీసం అంత మట్టి ఉండేలాగా చూసుకొని పక్కన పెట్టుకొని రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇంకొక డౌట్ అండి, మొక్కలు మనం వేరే దగ్గర నుంచి మనం ఇంటికి తీసుకొచ్చాక డైరెక్ట్ గా మనం మొక్కలు పెట్టేయకూడదు తొట్టిలో అంటారు. లేదు సార్, మన ఎన్విరాన్మెంట్ కి మనమైనా సరే సడన్ గా ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఒక 2-3 days మనకి నిద్ర రాదు కొత్త ప్లేస్ లో, అలవాటు పడాలి. అలాగే మొక్కకు కూడా మనం డైరెక్ట్ గా నర్సరీ నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకున్న తర్వాత పాట్లో పెట్టేయకూడదు సార్. అది మన మొక్కలకి దగ్గరగా ఈ వాతావరణానికి సెట్ అయ్యేలాగా అట్లీస్ట్ నా ఉద్దేశం ఒక 1 week వదిలేస్తే ఈ ఎన్విరాన్మెంట్కి సూట్ అవుతుంది. ఇక్కడ పరిచయాలు పెంచుకుంటుంది వాళ్ళ బంధువులతోటి, మనందరం ఒకటే అన్న ఫీలింగ్ వచ్చేది, నేను హ్యాపీగా ఉన్నాను అనే ఫీలింగ్ దానికి కలిగించిన తర్వాత మనం రిపోర్టింగ్ చేసుకున్నాం అనుకోండి సార్, 100% సర్వైవ్ అవుతాయి. చూసారు నర్సరీ నుంచి ఏం పెట్టేయకూడదు, కొద్దిగా ఒక 1 week అట్లీస్ట్ 2-3 days అన్న వదిలేసి తర్వాత మనం పాట్లకు మారిస్తే అప్పుడు అది ఓకే ఫైన్, ఆరోగ్యంగా ఉన్నాను సేఫ్గా ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది.
రిపోర్ట్ ఎలా చేస్తారు? రిపోర్టింగ్ ఇప్పుడు మా డాక్టర్ గారు ఒకసారి చూపిస్తారండి, ఎందుకంటే ఆల్మోస్ట్ రిపోర్టింగ్స్ కానీ అవన్నీ డాక్టర్ గారే చేస్తారు. ఇది మిర్చి నార్ వేసుకున్నాం సార్, దాన్ని రిపోర్టింగ్ చేస్తున్నారు. నారు పోసుకున్న దాన్ని మళ్ళీ తిరిగి మిర్చి నారు పోసాము, అదకండి అలా. ఆ వేర్లు చూసారా, పాడవకుండా జాగ్రత్తగా దాన్ని చూసుకొని కొంచెం లూజ్ చేసుకుంటూ మట్టిని, వేర్లు ఉన్నాయి కాబట్టి అండి కొంచెం లూజ్ చేసుకొని, ఇందాక మట్టి గురించి మాట్లాడాం కదా సార్, చూసారా మన దగ్గర ఎలా ఉందో, ఇలా కదిపితే పడిపోతుంది అనమాట. అలా పోర్ మొత్తానికి మట్టి మొత్తం తీయకూడదు, బట్ డివైడ్ చేయాలి కానీ ముద్ద మాత్రం అలానే ఉంచి మనం రిపోర్టింగ్ చేసే దాంట్లో కూడా మీరు పాట్లో చూసారా, ఏది అవసరం లేదు మనకి, ఏది అవసరం లేకుండా చేతితోటే వచ్చేస్తుంది. ఆ విధంగా ఉంటే కనుక సార్ మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది అనమాట. ఆ మొక్క వేరు వ్యవస్థ అనేది స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. తను పార్టీషన్ చేసుకుంటున్నారండి. యాక్చువల్గా మధ్యలో ఎందుకు పెట్టలేదు అని డౌట్ రావచ్చు. మధ్యలో పెట్టడానికి ఇంకా ఉంది కాబట్టి ఒక సైడ్ కొంచెం, ఇంకొక సైడ్ కొంచెం, అలా పార్ట్స్ డివైడ్ చేసుకొని వేర్లు పాకటానికి వీలుగా. ఇంకోటి అండి, మనం ఇది ఇప్పుడు ఇది కాకుండా ఇంకా పెద్ద పాట్లో పెడతాం కదండి. అవును సార్. దీంతో పాటు వేరే మొక్కలు కూడా పెట్టుకోవచ్చు కదండి, బయోడైవర్సిటీ అది అంటారు కదా. పెట్టొచ్చు సార్. షేడ్ లవింగ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసారో లేదో, ఇప్పుడు ధనియాలు కానీ పుదీనా కానీ ఇలాంటివి నేను ఏం చేస్తానంటే, పెద్ద ప్లాంట్ ఏది ఉందో దాని మొదట్లో ఇవి పెడుతూ ఉంటాను. దాంతో పాటు ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. సో మళ్ళీ పైన ఇలా అదే సార్. సో లైట్గా వాటర్ ఇచ్చుకోవాలి, అంతేనండి. సో చూసారు కదా మన రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది. సో జాగ్రత్తగా తీసి వాటిని ఇలా మనం అదే ఎంత పోర్గా అంటే పొరలు మంచిగా హార్డ్గా కాకుండా ఉంది అలా చేతితో అనేసి అలా పెట్టుకొని జాగ్రత్త వాటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, శాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విద్యుత్తో మాకు పరిచయం చేసిన థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి. చాలా బాగా జరిగింది. దీన్ని చూసి ఇంకొక 10 మంది ఉత్సాహం పెరిగి వాళ్ళు కూడా మాలాగానే పెంచుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.